రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ శివారులో చిరుత సంచరిస్తుంది. చిరుత పశువుల మందపై దాడికి పాల్పడింది. చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు లేగదూడను పరిశీలించి చిరుత దానిని పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ శివారులో చిరుత సంచరిస్తుంది. చిరుత పశువుల మందపై దాడికి పాల్పడింది. అయితే చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు లేగదూడను పరిశీలించి చిరుత దాడిని పరిశీలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, గ్రామస్తులు ఏం చెప్తున్నారు, అండ్ అలాగే అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం అటు స్థానికులను భయాందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నిన్న సాయంత్రం అటవీ ప్రాంత సమీపంలో లేగదూడల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 3 లేగదూడలు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఫారెస్ట్ అధికారులు సేకరించారు. ఉదయం నుంచి కూడా క్రూస్టింగ్ తో పాటు ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాని చిరుతనే లేగదూడలపై దాడి చేసినట్టు కూడా గుర్తించారు. అయితే గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి నిజామాబాద్ ఫారెస్ట్ రేంజ్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే వారం క్రితం కూడా ఇటు కామారెడ్డి శివారులోని తగ్గి గ్రామ శివారులో అటు కారును ఢీకొని చిరుత తీవ్ర గాయాలైంది. అక్కడ నుండి అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అయితే అదే చిరుత ఇటు ఎల్లారెడ్డిలో కూడా దాడి చేస్తున్నారనే కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే అడవి ప్రాంతంలో 3 చిరుతలు ఉన్నట్టు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే లేగదూడలపై దాడి చేసిన చిరుత అటు స్థానిక గ్రామస్తులపై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతం వెళ్లే గొర్రెల కాపర్లు, మేకల కాపర్లు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని కూడా ఫారెస్ట్ అధికారులు స్థానికులకు హెచ్చరిస్తున్నారు. అయితే స్థానికంగా జంతువులపై చిరుత దాడి చేస్తుండడంతో అటు స్థానికంగా ఉండే గ్రామస్తులు కూడా అటవీ ప్రాంత శివారులోని గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా చిరుతలు పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని మాత్రం కోరుతున్నారు. అయితే తిమ్మాపూర్ తో పాటు ఎల్లారెడ్డితో పాటు కామారెడ్డి శివారులో పలు చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేసినట్టు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం భయాందోళనకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం లేగదూడలపై దాడి చేసిన చిరుత స్థానికంగా ప్రజలపై దాడి చేసే అవకాశం ఉండడంతో అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని మాత్రం అటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.